గాలి పీల్చుకుంటేనే మనం బతుకుతాం, కానీ ఢిల్లీలో మాత్రం గాలి పీల్చుకుంటే బతకలేమన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లు పైగా నమోదైంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ చూసి ఢిల్లీ ప్రజల్లో టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతుంది. కాలుష్యం రేపటి తరాలకు శాపం అన్నది ఒకప్పటి మాట. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే రేపు కాదు ఇవాళే పరిస్థితి డేంజర్గా మారింది. అందుకు ఎగ్జాంపుల్ మన దేశ రాజధాని ఢిల్లీనే. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన ప్రశాంతమైన నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉండేది. గత 10-15 ఏళ్ల నుంచి మనుషులు చేసిన తప్పిదాల వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ నగరం కాలుష్యంలో చిక్కుకుంది. మనిషి గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితిలా మారింది. నిజానికి మన దేశంలోని అన్ని పెద్ద పెద్ద సిటీలు కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ సమస్యతో బాధపడుతున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో చాలా సమస్యలు ఉన్నాయి. నార్మల్ పీపుల్స్ బతకాలంటే చాలా కష్టం. లివింగ్ కాస్ట్ కూడా అక్కడ ఎక్కువే. ఇప్పటికే ఢిల్లీలో వాటర్ సమస్య ఉంది, దానికి తోడు ఎయిర్ పొల్యూషన్ ఒకటి. ఈ 2 సమస్యలే కాదు, ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. ఇన్ని సమస్యలతో ఢిల్లీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఢిల్లీ అలవాటు లేని వాళ్ళు ఒక వారం రోజులు అక్కడ ఉంటే కొత్త రోగాలు తెచ్చుకోవాల్సిందే. ఆస్తమా, గుండె జబ్బులు వంటి రావడం ఖాయం. ఈ మాట మేము చెప్పడం లేదు, సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఢిల్లీలోని పరిస్థితుల గురించి రీసెంట్ గా సాక్షాత్తు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో 3 రోజులు ఉంటే జబ్బు చేయడం ఖాయమన్నారు. और ये दिल्ली के बारे में मुझे अक्सर लगता है कि इससे हमारे जीवन को बहुत डिस्टर्ब कर रहा है एयर पोल्यूशन. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఈ విషయం చెప్పారంటే ఢిల్లీలో కాలుష్యం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ లాంటి పరిస్థితి రేపు పొద్దున మనకు కూడా రావచ్చు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. బెంగళూరు, హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ సమస్యతో పాటు వాటర్ సమస్య కూడా ఉంది. ఎయిర్ పొల్యూషన్ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవ్రీ ఇయర్ దీపావళి టైంలో పొల్యూషన్ లెక్కలు మనల్ని భయపెడుతున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 నుంచి 100 వరకు ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు. మన దేశంలోని అనేక పట్టణాలు, నగరాల్లో ఇది 150 దాటుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్ జోన్లో ఉన్నాయి. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయుష్ 10 ఏళ్లు తగ్గుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి కాలుష్యం తగ్గించాలంటే మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. శిలాజ ఇంధనాలు వాడకాన్ని తగ్గించాలి. ఇక్కడ శిలాజ ఇంధనం అంటే ఏంటో అనుకోవద్దు. బొగ్గు, డీజిల్, పెట్రోలియం అని అర్థం. అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, ఎకనామిక్ సిస్టమ్ కు మనం ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో అలాగే ఎన్విరాన్మెంట్ కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలి. పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు కాబట్టి మనం వాడే వెహికల్స్లో ఉపయోగించే ఇంధనాల్లో మార్పు అవసరం. మీకు విషయం తెలుసా? మనం దాదాపు 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాం. వీటికి ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 సిటీల్లో 13 సిటీలు మన ఇండియాలోనే ఉన్నాయి. అస్సాంలోని బెర్నిహాట్ సిటీ పొల్యూషన్ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, ఇతర నగరాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న క్యాపిటల్ సిటీగా ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. 2009 నుంచి 2019 వరకు భారత్లో ప్రతి ఏడాది కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల వల్ల దాదాపు 1.5 మిలియన్ల మంది ప్రజలు చనిపోతున్నారు. ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం భూతం మాటేసిన మృత్యులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహకారంతో వెంటనే యాక్షన్ తీసుకోవాలి. పొల్యూషన్ తగ్గించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. లేదంటే దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడుకోలేకపోతుందనే అపప్రద మన ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది.